హాయ్ అండి, వెల్కమ్ టు సాత్విక్ బుడ్డీ ఛానల్. ఈ వీడియోని ఫస్ట్గా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీకోసం అయితే చాలా మంచి వీడియో అయితే తీసుకొచ్చేసానండి. చాలా అంటే చాలా వెరీ యూస్ఫుల్. చాలామంది ఈ రోజుల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి ఉన్నారు, ఇంకా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారండి. 10th క్లాస్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఏ బ్రాంచ్లోకి వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారా? మీకోసం నేనైతే ఒక మంచి ఐడియాని అయితే తీసుకొచ్చేసానండి మీ ముందుకి. 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు బైపీసీ గ్రూప్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేనైతే ఒక మంచి సజెషన్ ఇవ్వడానికి అయితే వచ్చేసానండి. బైపీసీ అయిపోయిన తర్వాత నర్సింగ్ అని చెప్పేసి మనకి 2 కేటగిరీస్ ఉన్నాయండి. బైపీసీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే కేవలం బైపీసీ తీసుకున్న వాళ్ళకి మాత్రమే బీఎస్సీ నర్సింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి. అది కాదు, నాకు చాలా త్వరగా అయిపోవాలంటే 3 years కోర్స్ అండి, జిఎన్ఎం కోర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈ జిఎన్ఎం కోర్సు ఎంపీసీ వాళ్ళు, సిఈసి, హెచ్ఈసి ఇలాంటి ఏ గ్రూప్ అయినా కూడా ఈ జిఎన్ఎం అనేది చదవచ్చండి. జిఎన్ఎం 3 years అండ్ బీఎస్సీ నర్సింగ్ వచ్చేసరికి 4 years, 4.5 years పడుతుందండి. కానీ వీటికి చాలా అంటే చాలా వాల్యూ ఉంది. ఎందుకంటే ఇది స్టాఫ్ నర్సులకి, హాస్పిటలైజేషన్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈ కోర్స్ మనం చదువుకున్నట్లయితే కంపల్సరీ జాబ్ ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ఇంకా రోజులు పెరిగే కొంది, రోజులు మారిపోయి తరాలు మారినా కూడా హాస్పిటల్స్ పెరిగేదే, పేషెంట్స్ రోగాలు ఇవన్నీ పెరిగాయనండి. కంపల్సరీ స్టాఫ్ అయితే చాలా అంటే చాలా నీడ్ ఉంటుంది. డెఫినెట్గా ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా హాస్పిటల్ ఏదైతే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళి మన సొంత ఊరిలో ఉండి కూడా మన జాబ్ అయితే చేసుకోవచ్చండి. పిల్లలుండి పెళ్ళయి ఇలాంటి వారు ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ కోర్స్ని అయితే తీసుకోవచ్చు, చదువుకోవచ్చు, చక్కగా జాబ్స్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మనకి గవర్నమెంట్ జాబే రావనక్కర్లేదు, లేకపోతే చదువు అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటాము అన్న ఆలోచన అయితే ఖచ్చితంగా ఉండదు. చక్కగా ఎక్కడైనా కూడా జాబ్ చేసుకోవచ్చు అండి. దీని గురించి అయితే నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని బుక్స్, ఆల్ బుక్స్ ఆర్ అవైలబిలిటీ, నా దగ్గర బుక్స్ ఉన్నాయండి. మీకు కంపల్సరీ ఏ అవసరమైనా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను చదువుకునే రోజుల్లో ఈ యూట్యూబ్లో నేను ఎన్నో రకాలుగా వెతికానండి, బట్ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, క్లారిటీగా నాకు అసలు తెలియదు. సో అందుకని నేను పడ్డ ఇబ్బంది మీకు రాకూడదు అని చెప్పేసి మీకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. నేను వేరే అమ్మాయి కూడా నన్ను అడిగింది కాల్ చేసి, సో తన కోసం ఇంకా అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, నా ఆలోచనతో చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.